సక్సెస్ అవ్వాలంటే ఎలాంటి టిప్స్ ఇస్తూ ఉంటారు? అంటే బేసిక్గా మీరు ఈ స్థాయికి వచ్చారంటే కూడా కొంతమంది మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి పృథ్వీలా ఉండాలి అనుకునే కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి? ఏ సిచ్యువేషన్ వచ్చినా టెన్షన్ పడవద్దు, యూ క్యాన్ కమ్ ఓవర్ దట్. అది ఒక మైండ్లో పెట్టుకోవాలి ఎప్పుడు. మ్యాక్సిమం అంటే ఏమైనా చచ్చిపోతావు తప్ప ఇంకేం జరగదు అక్కడ. అదే మ్యాక్సిమం మీకంటే అదే. సో ఇంకా పేషెన్స్ ఉండాలి లైఫ్లో. అంటే హడావిడి ఉండకూడదు. పేషెన్స్, హార్డ్ వర్క్. పేషెన్స్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, అండ్ ప్రే ఫర్ గాడ్. మెయిన్లీ యూ షుడ్ ప్రే గాడ్. ఏ దేవుడిని నమ్ముతారు? అంటే బేసిక్గా మీరు ఇంత చిల్డ్ ఉండి, ఇంత కూల్, ఇంత ఇలా ఉండి మీరు దేవుడి కోసం చెప్తుంటే, మార్నింగ్ లేచి దేవుడికి దీపం పెడతా ఎవ్రీ డే మన ఇంట్లో ఉన్నప్పుడు. నిజమా? యా, ఆ దేవుడు నమ్ముకొని నేను ఇలా ఇక్కడ ఉన్నా కేర్లెస్గా. దేవుడు చూసుకుంటాడులే అని వీళ్ళేం చేస్తారు నన్ను అలా. మీరు ఏ దేవుడిని నమ్ముతారు? నేను ఈశ్వరుని నమ్ముతా. ఈశ్వరుని నమ్ముతా, రాఘవేంద్ర స్వామి నమ్ముతా. బయట చూస్తే అర్జున్ రెడ్డి, ఇంట్లో చూస్తేనేమో గీతా గోవిందం లాగా చెప్తున్నారు. ఇంట్లో కూడా అర్జున్ రెడ్డి. బట్ మార్నింగ్ లేచి సేయింగ్ ఉంది, ఇఫ్ యూ బో టు ద గాడ్ యూ డోంట్ హ్యావ్ టు బో టు ఎనీబడి. అది బేసిక్ గా అంటారు కదా, ఒక మనిషిని చూసి వెంటనే జడ్జ్ చేయకూడదు అని. కానీ వాళ్ళ ఇన్సైడ్ ఏంటి, నేను మీకు ఏం చూపిస్తున్నా అది అంతే మీకు తెలుసు. కానీ ఏంటి అనేది నోబడీ నోస్. ఒకసారి మీ నిఖిల్కి కాల్ చేసి, నేను ఒక అమ్మాయిని చూశాను, అమ్మాయి చాలా బాగా నచ్చింది, ఆ అమ్మాయిని లవ్ చేద్దాం అనుకుంటున్నానని ఫోన్ చేయండి ఒకసారి. నాకు ఇవ్వండి మాట్లాడి, ఆ అమ్మాయితో నువ్వు ఒకసారి మాట్లాడు, నేను ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నాను చెప్పి. అంటే నేను తెలుగులో మాట్లాడి తెలిసిపోద్ది వాడికి. ఊరికే చూద్దాం. ఏంట్రా చేస్తున్నావు? ಮಿಸ್ ಕಾಲ್ ಕೊಡ್ತಾ ಇದೆಯಲ್ಲ, ಬ್ಯಾಲೆನ್ಸ್ ಇಲ್ಲ. ಎಲ್ಲಿದ್ದೆ ನಾನು ಮಗ ಇಲ್ಲೊಂದು ఒక అమ్మాయిని చూసా ఇక్కడ. సో ప్రపోజ్ చేయాలి, ఒక డైలాగ్ చెప్పు మంచిగా. ప్రపోజ్ చేయాలా, ఒక డైలాగ్ చెప్పాలా? బాగుంది షో. నేను తెలుగులో మాట్లాడితే వాడు తెలుసు, చెప్పా కదా. అయ్యో, దానికి వేరే పని లేదా? బెటర్ లైక్ నెక్స్ట్ టైం. హాయ్ నిఖిల్. కన్నడದಲ್ಲಿ మాట్లాడు. ఎలా ఉన్నారు? గుడ్ గుడ్, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నేను మీకు పెద్ద ఫ్యాన్ ని. వర్ష బాగున్నావా? అయ్యయ్యో, నేను చెప్పకుండా ట్రై చేద్దాం అనుకున్నాం మేము. మీరు చెప్పేసారు. ఏంటి మీ సీక్రెట్స్ అన్ని కన్నడలో జరుగుతాయా? బాయ్ కోడ్ మనకు తెలుసు కదా. సో మీరు పృథ్వీ కోసం ఒక్క మాట చెప్పాలంటే ఏం చెప్తారు? ద వన్ టు బిలీవ్ అండ్ పుట్ ద షోల్డర్ ఆన్. మీకోసం అయితే చాలా తిట్టాడు మరి. మేమేం తిట్టుకుంటాం, మధ్యలో ఎవరైనా వస్తే ఫూల్ చేస్తారు అంతేగా. మీ ఇష్టం, మీరు ఎలాగైనా అనుకో. ఎవరెవరున్నారు ఇప్పుడు? ఎవరెవరు కావాలనుకుంటున్నారు మీరు? నేనే ఉంటా. 5,000 ఎపిసోడ్లు కూడా మీరే గెస్ట్. ఓకే, వద్దొద్దులే. సరే, ఇంకొకసారి నా కోసం విష్ణుకి ఫోన్ చేసి, విష్ణు నేను సంక్రాంతికి వస్తాను మీ ఇంటికి, ఓకేనా అని అడగండి. ఏదేంటి సిచ్యువేషన్ లో ఉంటుంది ఇప్పుడు. హలో, హలో, సంక్రాంతి ఎప్పుడురా? జనవరి 13th, 14th, 15th. ఇంట్లో ఏమైనా చేస్తున్నావా స్పెషల్ గా? ఎందుకురా, నన్ను పెళ్లి చేసుకుంటున్నావా? అది సంక్రాంతికి పెళ్లికి సంబంధం ఏంట్రా? పండుగలప్పుడు మంచి ముహూర్తాలు ఉంటాయి. అరే జోక్ రా. సంక్రాంతికి నీ ఇంటికి వద్దామని ఈసారి. నువ్వు ఇలా అన్నందుకైనా దేవుడా, నాకు కొత్త ఇల్లు, పెద్ద ఇల్లు, ఇరుపు దేవుడా. ఓకే, యు ఆర్ ఇన్వైటెడ్. ఓకే, సరే, ఎక్కువ మాట్లాడదులే, చాలు. ఎందుకు రా, నాతో లవ్ లో పడిపోతావా? బాబోయ్, మా ఉంటే ఏమిటో కదా బాబోయ్. అర్థమైంది ఎందుకు లిఫ్ట్ లో ఉంటాయి. టెన్షన్ అవద్దని.
పెట్టాను రా, నువ్వు లైవ్ లో పెట్టావు మొత్తం. కట్ చేసింది దెబ్బకి లైవ్ అనగానే. మొత్తానికైతే థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ, థ్యాంక్ యూ Thank you సో so మచ్. much. అసలు మేము చెప్పగానే మీరు మీ డేట్ ఇచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసి చాలా హ్యాపీ అనిపించింది, చాలా ప్రౌడ్గా కూడా ఉంది నాకు మీతో ఇట్లా కూర్చొని మాట్లాడడం కూడా. Same థ్యాంక్ యూ here, సో మచ్. మీకు